మేష రాశిలో జన్మించిన వారికి ఈ నెలలో హెచ్చు తగ్గులు ఎక్కువగా ఉంటాయి. మీరు మీ జీవితంలో కొన్ని ప్రధాన నిర్ణయాలు తీసుకోవలసి రావచ్చు మరియు ఈ నిర్ణయాలు సరళమైనవి కావు కాబట్టి మీరు సిద్ధంగా ఉండాలి. ఈ నెలలో కార్యాలయంలో ప్రయోజనకరమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 10వ స్థానానికి అధిపతి అయిన శని దేవుడు ఈ నెలలో మీ 11వ ఇంట్లో ఉంటాడు. మీరు కష్టపడి పని చేస్తారని సూచిస్తుంది. మీ ప్రయత్నాలు గుర్తించబడవు మరియు మీరు మీ కార్యకలాపాలను ఒక రకమైన మతంలాగా చేరుకుంటారు. ఈ సాంకేతికత అద్భుతమైన విజయానికి దారి తీస్తుంది మరియు మీ ఉన్నతాధికారులు మీకు మద్దతు ఇస్తారు. విద్యార్థుల జీవితంలో 5వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు గురు, శుక్ర మరియు బుధ గ్రహాలతో పాటు 2వ ఇంటిలో ఉంటాడు. మీరు పద్ధతిగా అధ్యయనం చేయడమే కాకుండా ఇతర అభిరుచులకు కూడా మిమ్మల్ని అంకితం చేస్తారు. మీ విద్యా విషయక విజయాలతో పాటు ప్రసంగాలు, కళలు, రచన, వ్యాసరచన పోటీలు, జనరల్ నాలెడ్జ్ పోటీలు మొదలైన పాఠ్యేతర కార్యకలాపాలలో మీరు పాల్గొనడం ప్రశంసించబడుతుంది. మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. ఈ నెలలో మంచి కుటుంబ వాతావరణం ఉండే అవకాశం ఉంది. 2వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు తన స్వంత రాశిలో ఉంటాడు. 2వ ఇంట్లో బృహస్పతి మరియు బుధుడు ఉన్నారు. కుటుంబం ఒక ముఖ్యమైన సమస్య గురించి ఆలోచనాత్మకంగా చర్చలు జరుపుతుందని దీని అర్థం. ప్రేమ సంబంధం విషయానికి వస్తే 5వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు బృహస్పతి, శుక్రుడు మరియు బుధ గ్రహాలతో పాటు 2వ ఇంట్లో ఉంటాడు. ఈ సమయం మీ ప్రేమ సంబంధాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ మనోభావాలను మీ ప్రియమైన వ్యక్తికి నిజాయితీగా తెలియజేస్తారు మరియు వారి హృదయాన్ని గెలుచుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. మీ ఆర్థిక స్థితిని పరిశీలిస్తే ఈ మాసం హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. రాహువు మీ 11వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ ఖర్చు చేతికి అందకపోవచ్చని సూచిస్తుంది. వాటిని నిర్వహించడం మరియు వాటిని సమర్థవంతంగా నియంత్రించడం మీకు కష్టంగా అనిపించవచ్చు. ఫలితంగా సంభావ్య ఆర్థిక అస్థిరత ఏర్పడుతుంది. ఇది సంభవించే ముందు జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ఈ మాసంలో కొంత ఆరోగ్యం బలహీనపడే ప్రమాదం ఉంది. మీ రాశిలోని కుజుడు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాడు. మీరు శారీరక శ్రమ మరియు యోగాపై దృష్టి పెట్టవచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం వల్ల మీకు ఆనందం కలుగుతుంది. ఈ విషయంలో మార్నింగ్ వాక్ ఉపయోగపడుతుంది. రాహువు 12వ ఇంట్లో ఉంటాడు. మొదటి ఇంట్లో కుజుడు, 11వ ఇంట్లో శని ఉంటాడు. పరిహారం: మీరు రోజూ సూర్యాష్టకం పఠించాలి. For more updates, subscribe our channel.